మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తే తాము ఉపాధి కోల్పోతామని ఏపీలోని ఆటో డ్రైవర్స్ పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్ర ఆటోవాలా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. ఏపీలో ఇటువంటి పథకం ప్రవేశపెడితే తమ పరిస్థితి కూడా ఆగమ్య గోచరం అవుతోందని వారు పేర్కొన్నారు. తమకు ఆటో నడపడం తప్ప వేరే పని తెలియదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఉచిత బస్సు ప్రయాణంపై పునరాలోచన చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్కు వినతి పత్రం అందజేశామని, కానీ ఫలితం మాత్రం శూన్యమని ఆటో యూనియన్ నాయకులు తెలిపారు. ప్రభుత్వం కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ అనాలోచితమైన ఆలోచన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెడతామని చెప్పి ఇద్దరు అనడంతో ఆయన అధికారపరిటీ అయితే అధికారంగా రాలేదు, కానీ గ్రూపుల్లో మేము చూస్తూ ఉన్నాం. ఆ రకంగా మేము రియాక్షన్, ఎందుకంటే తెలంగాణ కర్ణాటకలో కూడా ఆటో కార్మికులు అడుక్కునే పరిస్థితి రోజు చూస్తున్నాం కాబట్టి ఆ పరిస్థితి మాకు రాకూడదని మా కార్యకర్తలకి అందరికీ మా కార్మికులకి అందరికీ తెలియజేసుకుంటూ వేళ అమలాపురంలో నిరసన కార్యక్రమం మాత్రమే స్టార్ట్ చేసాం. ఇది కానీ మేనిఫెస్టోలో పెట్టి ఈయన అధికారికంగా రిలీజ్ చేస్తే భవిష్యత్తు రోజుల్లో కుటుంబాలతో సహా రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం మొగళ్లమూరు సెంటర్లో కొందరు వ్యక్తులు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు తొలగించారు. దీంతో మొగళ్లమూరులో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. విగ్రహ ఏర్పాటుపై కొందరు వ్యక్తులు 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో విగ్రహాన్ని అల్లవరం పోలీసులు తొలగించారు. దీంతో దళిత సంఘాలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఏంటని దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన నిరుపేద రజక కుటుంబానికి 50,000 నగదును ఇస్కాల గ్రామ యువజన సేవా సమితి సభ్యులు అందజేశారు. వెంకట సుబ్బయ్య, కృష్ణవేణి దంపతులు తమ వృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవారు. 2 సంవత్సరాల క్రితం కృష్ణవేణి భర్త వెంకట సుబ్బయ్య బైక్ యాక్సిడెంట్లో మరణించాడు. దీంతో వారికి కుటుంబ పోషణ భారంగా మారింది. పిల్లల చదువులు కూడా మధ్యలోనే నిలిచిపోయింది. కాగా కృష్ణవేణికి జీర్ణాశయ కోశానికి వ్యాధి సోకింది. తమ ఆరోగ్యం మెరుగుపడటానికి లక్షల్లో ఖర్చు అవుతోందని డాక్టర్లు తెలియజేశారు. దీంతో కృష్ణవేణికి మెరుగైన వైద్యం కోసం తమ వంతు సహాయంగా ఇస్కాల గ్రామ యువజన సేవా సమితి సభ్యులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐజీవైఎస్ఎస్ సభ్యులైన డాక్టర్ లింగేశ్వరరావు, స్వామినాయుడు, వీరేంద్ర, అభిలాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లోని చంపాపేటలో జాతీయ మాలల ఐక్యవేదిక అలైబాలై సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి భవానీ పాశ్వాన్ మాల మహానాడు సంఘం నేతలు పాల్గొన్నారు. ఏ జాతీయ పార్టీ అయినా తమను వర్గీకరణ చేస్తే ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. నేతలు అంతా అంబేద్కర్ ఆశయాల సాధన కోసం సమిష్టిగా పనిచేయాలని వారు పేర్కొన్నారు. మాల సామాజిక వర్గానికి ఉద్యోగాలు లేకపోవడంతో ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వారు అన్నారు. వర్గీకరణకు అనేక కుట్రలు జరుగుతున్నాయని వారు అన్నారు. మాలలు అనేక సమస్యలు ఉన్నాయని, వారు అందరి ఐక్యం చేసేలా 1,00,000 మందితో సభ నిర్వహించాలని వారు వెల్లడించారు. तो बाबा साहब को मानते हुए बुद्धिस्ट बनने का विचार रखो और बुद्धिस्ट बनो भी उसमें। ये बहुत जरूरी है, क्योंकि अगर हम पूरे बुद्धिस्ट बनिए तो ये भी सीधी नहीं रहेगा। जैसा कि गंगा जो ना समुद्र में मिल जाता और नदियां समुद्र में मिलते, समुद्र में मिलने के बाद में वहां पर तुम गंगा कौन सा है, ब्रह्मपुत्र कौन सा है,
है क्या? कोई भी नहीं पहचान सकते। तो इसीलिए अगर हम पूरे दलित जो है ना, अगर हम बुद्धिस्ट बन गए, हमारे दलित वर्ग के नाम भी नहीं रहेगा, बुद्धिस्ट के नाम से हमारे रिजर्वेशन मिलेगा। और पूरे కడప జిల్లా కడప పట్టణంలో బాలోత్సవం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ కోఆర్డినేటర్ పాలెం మహేష్ బాబు మాట్లాడారు. సృజనాత్మకత, మానసిక ఉల్లాసాన్ని, జ్ఞానంతో పాటు లోక జ్ఞానాన్ని అలమరుచుకోవాలని పిలుపునిచ్చారు. బాలురు వికాసానికి చిరునామాగా మారాలని ఆయన అన్నారు. 42 అంశాలలో పోటీలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చెక్క భజన ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచిన రాయలసీమ చెక్క భజన గురువు ప్రసాద్ను ఘనంగా సన్మానించారు. మహేష్ బాబు బాలోత్సవ నిర్వాహకులు. ఈరోజు కడప బాలోత్సవం పేరుతో జనవరి 5, 6 తేదీలలో కడపలోని సెయింట్స్ జోసెఫ్ బాయ్స్ హై స్కూల్ మరియాపురం నందు అంగరంగ వైభవంగా బాలోత్సవాలను నిర్వహిస్తున్నాము. మరి విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికి తీయడానికి బాలోత్సవాలు ఒక వేదికగా మారాయి. మరి ఈరోజు బాలోత్సవాలలో దాదాపుగా 2000 మంది విద్యార్థులు పాల్గొని తమ యొక్క ప్రతిభా నైపుణ్యాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా మరి కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి, అకాడమిక్ యాక్టివిటీస్ అయితేనేమి చాలా చక్కగా పిల్లలు నిర్వహించారు. మొత్తం 42 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తే మరి 42 విభాగాలకు సంబంధించి కూడా జిల్లా నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులందరూ కూడా తమ ప్రతిభా నైపుణ్యాన్ని చాలా చక్కగా ప్రదర్శించి ఈరోజు మరి వారు బహుమతి ప్రదానాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు చాలా చక్కగా కొత్త ఉత్సాహంతో ముందుకు అడుగులు వేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వ్యాసరచన అయితేనేం, వక్తృత్వం అయితేనేం, పద్యపఠనం అయితేనేం, అలాగే మరి మట్టితో బొమ్మలు చేయడం అయితేనేమి, లఘునాటికలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, జానపద గేయాలు, చెక్క భజన, కోలాటం ఇవన్నీ కూడా విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈరోజు ప్రదర్శించడం జరిగింది. మరి అందరికీ కూడా ఈ బాలోత్సవాల్లోకి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులను మరింత చైతన్యవంతం చేసేందుకు, అలాగే సెల్ ఫోన్ల నుంచి విశాఖలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం వన్ టౌన్ బుర్జుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా జగదాంబ జంక్షన్ వద్ద ఉన్న అంబికాబాగ్ రామాలయం వద్ద ఈ రథయాత్ర ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై రథాన్ని లాగారు. అనంతరం ఆలయ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో కనక మహాలక్ష్మి దేవస్థానం ఈఓ శిరీష, చైర్మన్ కొల్లి సింహాచలం, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు గణేష్ కుమార్ గారు ముందు సార్ చెప్పాలి కదా నువ్వు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.